హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్ వచ్చేసి ఈరోజు భోగి అండి. కాబట్టి నేను మంచిగా మనకి భోగి రోజు మనం 12 కూరగాయల కర్రీ చేసుకుంటాం. ఒక్కో చోట కలగూర అంటారు, అలా ఒక్కో చోట ఒక్కో విధంగా పిలుచుకుంటారండి. ఈ కర్రీని భోగి రోజు మనం చేసుకునే స్పెషల్ నువ్వుల రొట్టె, సద్దలతో నువ్వుల రొట్టె చేసుకొని మంచిగా ఈ కర్రీ చేసుకొని తింటామండి. అలాంటి రెసిపీ మీకోసం ఈరోజు నేను చేసి చూపించబోతున్నాను. ఇది వచ్చేసి 12 కూరగాయలండి, కలగూర. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇక మొదలెడదామా? తయారు చేసే విధానం డైరెక్ట్గా మీకు చూపిస్తున్నాను. ఓకే, పాత్ర పెట్టాను, మంచిగా హీట్ అవుతుంది. ఇప్పుడు ఇందులోకి ఆయిల్. ఈ కర్రీలోకి ఆయిల్ కాస్త ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఓకే అండి, మంచిగా ఆయిల్ వేసేసుకున్నాం. ఆయిల్ హీట్ అవుతుంది, వెయిట్ చేద్దాం. ఓకే అండి, ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు మనకి ఇందులోకి 2 లేదా 3 స్పూన్లు ఆవాలు, జీలకర్ర వేసేసుకోండి. అలాగే ఉల్లిపాయలు, మంచిగా 2 గడ్డలు తీసుకున్న పెద్ద సైజు ఉల్లిపాయలు వేసేసుకున్నాం. మంచిగా వేయించుకున్నాం. ఇది కాస్త వేగేలోపు మనం ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి మిక్సీ వేసుకుందాం. ఈ ఉల్లిపాయలు వేగాలి కదా, అలా వదిలేసి అల్లం వెల్లుల్లి మిక్సీ వేస్తాను నేను. ఓకే అండి, కాస్త ఉల్లిపాయ మెత్తబడింది. ఇప్పుడు ఇందులోకి మనము పచ్చిమిర్చి వేసుకోండి, 2 లేదా 3 పచ్చిమిర్చి. అలాగే కరివేపాకు, ఫ్రెష్ కరివేపాకు వేసేసుకుందాం. అది కాస్త చిటపటలాడాక కరివేపాకు మంచిగా, పచ్చిమిర్చి కూడా మంచిగా వేగిపోతుంది, ఫ్రై అయిపోతుంది. అలాగే ఇందులోకి మెంతి కూర వేస్తున్నానండి, 2 కట్టలు మంచిగా ఆయిల్లో. చాలా సింపుల్గా చూస్తాను నేను ఇది కర్రీ, అంతే టేస్టీగా కూడా ఉంటుంది. కాస్త గ్రేవీగా, జ్యూసీగా, తినేటప్పుడు ఆ సద్ద రొట్టెతో తింటుంటే ఉంటుంది చూడండి. లొట్టలు వేసుకుంటూ కర్రీ అంతా అయిపోయేంత వరకు తినేస్తాము, అంత టేస్టీగా ఉంటుంది. ఈరోజు స్పెషల్ ఈ కలగూర కర్రీ ప్లస్ సద్ద రొట్టెలు, పులగం స్పెషల్ అండి. భోగి రోజు చాలా అంటే చాలా స్పెషల్ మనకి. ఇంకా నేను కూడా పులగం కూడా చేయాలి, చూపిస్తాను. ముందు కలగూర కంప్లీట్ చేసి మీకు మంచిగా వీడియో పెడతాను, చూడండి. చూసి మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి, టేస్ట్ చేయండి. ఓకే అండి, మంచిగా మెంతి కూర కూడా వేగిపోయింది. చెప్పాను కదా మిక్సీ వేస్తున్నానని, వేసేసాను. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి, మంచి ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ చూడండి, 1 స్పూన్, 1 లేదా 1.5 వేసుకోండి. నేను 1 కొద్దిగా వేసాను, అది కాస్త పెద్ద స్పూన్తో వేసాను కాబట్టి సరిపోతుంది. వావ్, స్మెల్ అదిరిపోతుందండి. అల్లం వెల్లుల్లి పడగానే మంచి తాలింపు ఫ్లేవర్, గుమగుమలు స్టార్ట్ అవుతాయి. ఇవన్నీ మంచిగా అల్లం వెల్లుల్లి కాస్త బాగా ఆయిల్లో ఫ్రై అయిపోవాలి. అదే 2 లేదా 3 నిమిషాలు పడుతుంది, వెయిట్ చేద్దాం. ఓకే అండి, మంచిగా అల్లం వెల్లుల్లి వేగిపోయింది. అది అడుగు కూడా అంటుతుంది, అంత మంచిగా వేగిందనమాట. చూసారు కదా, కలర్ మంచి గోల్డ్ కలర్ వచ్చేసింది. మనం ఇందులోకి కలగూరలన్నీ వేసేద్దాం. మీకు ఇష్టమైన వెజిటేబుల్స్ ఏవైనా తీసుకోవచ్చండి. కానీ ఇప్పుడు మనకు భోగికి స్పెషల్గా గుమ్మడికాయ వస్తుంది, గాజరగడ్డ వస్తుంది, అలాగే చింగిడీలు. అది మరీ ఇంకా టేస్టీగా ఉంటుంది కూరకి, చింగిడీలండి. ఇవన్నీ కూడా మనము కలగూర చేసుకోవాలి, కలుపుకొని. మిగతావి మన ఇష్టం, చిక్కుడుకాయ, చోళకాయ, బీన్స్, క్యారెట్, క్యాలీఫ్లవర్, క్యాబేజీ, ఇలా అన్నీ కలిపి మనము
అది కొన్ని అవి కొన్ని తీసుకుంటే మంచిగా చాలా టేస్టీగా ఉంటుందండి కలగూర. సరే, ఇకపోతే ఇప్పుడు ఇందులోకి మనము పసుపు వేద్దాం. మంచిగా టేస్టీగా కలర్ఫుల్గా ఉంటుందండి, హెల్తీకి చాలా మంచిది. పసుపు వచ్చేసి నేను 1.5 స్పూన్ తీసుకున్నాను. సాల్ట్ మీ రుచికి సరిపడా సాల్ట్ మీరు వేసేసుకోండి. నేను కూడా కూరకు తగినంత సాల్ట్ వేసాను. మంచిగా కలిపేసుకున్నాం. కాస్త ఉప్పు పసుపులో ఈ కూరగాయలన్నీ మగ్గాలండి. తర్వాత కారం వేసుకోవచ్చు. ముందే కారం వేయకూడదు వెజిటేబుల్స్లో. ఎప్పుడైనా కాస్త మంచిగా ఆయిల్లో బాగా ఇవి బాయిల్ అవ్వాలన్నమాట. ఆ ఉప్పు పసుపులో ఉడకడం వల్ల మనకి మంచి టేస్టీగా ఉంటుంది, త్వరగా మగ్గుతుంది అన్నమాట కర్రీ. కూరగాయలన్నీ కాస్త త్వరగా మెత్తబడతాయి పసుపు ఉప్పులో ఉడకడం వల్ల. చూసారు కదా, ఇలా వీటిని 2 లేదా 3-4 నిమిషాలు అలా వదిలేద్దాం. ఓకే అండి, ఇప్పుడు ఇందులోకి 2 లేత వంకాయలు కట్ చేసి వేస్తున్నాను. ముందే తరిగి పెట్టుకుంటే వంకాయ నల్లబడుతుంది కాబట్టి నేను తర్వాత కట్ చేసి వేస్తాను అన్నమాట. ఇప్పుడు వేయించాక పసుపు ఉప్పు అల్లం వెల్లుల్లి ఆయిల్లో మంచిగా టేస్టీగా కలర్ఫుల్గా ఉంటుందండి వంకాయ కూడా. నీరు ఊరుతుంది చూసారా, మంచిగా నీరు ఊరుతుంది. ఆ ఉప్పు పసుపు వేయడం వల్ల నీరు ఊరుతుంది, కనిపిస్తుందా చూడండి. ఇది ఇలాగే ఇంకాసేపు వదిలేద్దాం. ఇంకా 2-3 నిమిషాలు అలా వదిలేద్దాం. ఓకే అండి, మంచిగా వాటర్ అంతా ఇంకిపోయింది. చూసారు కదా, ఆ పసుపు ఉప్పు మనం కూరగాయలు మంచిగా మగ్గి అంతా డ్రై అయిపోయింది. ఇప్పుడు మనం ఇందులోకి కారం, మన టేస్ట్కి సరిపడినంత కారం వేసుకోండి. ఓకే, చేసి 3 స్పూన్లు కారం వేసాను నేను. ఇవి వచ్చేసి కిలో తీసుకున్నానండి. ఇవి కలగూరలన్నీ కలిపి కిలో తీసుకున్నా. వీటిని నేను చక్కగా బాగా కలిపేస్తాను. మరి కారం కాస్త స్పైసీగా ఉంటుంది కాబట్టి నేను 3 స్పూన్లు వేసిన. మీ ఇంట్లో మీ కారం ఎక్కువ స్పైసీగా లేదా చప్పగా ఎంత వేసినా చప్పగా ఉందనుకుంటే మీ టేస్ట్కి తగ్గట్టు మీరు చేసుకోండి. చూసారు కదా, కలర్ ఇప్పుడే రెడ్గా అయిపోయింది. మంచిగా రెడ్గా కావాలంటే బీట్రూట్ ఎక్కువ వేసినా కూడా రెడ్గా అయిపోతుంది కర్రీ. కాబట్టి నేను బీట్రూట్ చాలా అంటే చాలా తక్కువ, ఊరికి అంతే వేసా, ఎక్కువ వేయలేదు. బీట్రూట్ వేసామంటే కర్రీ అంతా రెడ్ కలర్ అయిపోతుందండి. ఓకే, ఇప్పుడు టమోటాలు ఇవి వచ్చేసి మంచిగా పెద్ద సైజు, కాస్త పెద్ద సైజు టమోటాలే తీసుకున్నానండి. 4 తీసుకున్నాను. మంచిగా కట్ చేసాను. కాస్త లావుగానే కట్ చేసుకున్నా, మరీ సన్నగా కాదు. ఎందుకంటే మంచిగా అది ఉడికిపోయి మెత్తగా అయిపోతుంది కాబట్టి వేసేసుకున్నాం. ఇప్పుడు దీన్ని కూడా మనము ఒక 4-5 నిమిషాలు టమోటాలని అలా వదిలేద్దాం. కారం వేసాం కదా, మంచిగా టమోటాలతో అది బాగా ఉడుకుతుందనమాట. జ్యూస్ అంతా పీల్చుకొని మనకి ఆ వెజిటేబుల్స్ ఒక్కొక్కటి పంటి కింద రొట్టెతో పాటు తిన్నప్పుడు ఆ జ్యూసీ వస్తుందే, నాకైతే చెప్తుంటేనే నీళ్ళు ఊరుతున్నాయి. ఇంకా ఎప్పుడెప్పుడు వంట అవుతుందని వెయిట్ చేస్తున్నా. ఓకే, ఇంకా వెయిట్ చేద్దాం ఒక 2-3 నిమిషాలు. ఓకే అండి, మంచిగా టమోటా కూడా బాయిల్ అయిపోయింది. చూసారా ఎంత మెత్తగా అయిపోయిందో, టమోటా కూడా కలిసిపోయింది అందులో. ఇంచక్క బాగా మెత్తగా చిరిగిపోయింది చూడండి టమోటా. ఈ విధంగా అయ్యేంతవరకు మనము ఒక 2-3 నిమిషాలు అలా వదిలేసామంటే మంచిగా అది కారం పట్టుకుంటుంది కర్రీ అంతా. ఇప్పుడు మనం ఇందులోకి హాట్ వాటర్ వేసుకోవాలి. నేను పక్కన వాటర్ మంచిగా బాయిల్ అవుతుంది తీసి మనం ఇప్పుడు ఇందులోకి ఎంత వాటర్ కావాలో అంత వేసుకుందాం. మన ఇష్టం అండి. మనం మంచిగా కర్రీ గ్రేవీగా జ్యూసీగా ఉండాలనుకుంటే కాస్త వాటర్ ఎక్కువ వేసుకోండి. లేదు మాకు చిక్కగా ఉండాలి కర్రీ అనుకున్నప్పుడు దానికి సరిపడంత వాటర్ వేసుకొని ఉడికించుకోండి. అంటే ఇప్పుడు వెజిటేబుల్స్ మంచిగా బాయిల్ అవ్వాలంటే మినిమం మనము ఒక 1/2 లీటర్ వాటర్ అన్న పడుతుంది. జ్యూసీగా ఉండాలి అనుకుంటే
ఒక లీటర్ వాటర్ వేయండి. లీటర్ వాటర్ వేసినాక మంచిగా అంతా ఉడికిపోయి మనకి ఎంత చిక్కగా కావాలో దాన్ని బట్టి కూర దగ్గరికి అయ్యేటప్పుడు మసాలాలు వేసుకుంటే సరిపోతుంది అన్నమాట. ఇప్పుడు నేను ఇంకాస్త వాటర్ వేస్తానండి. నాకు కాస్త కర్రీ జ్యూసీగానే ఉంటేనే ఇష్టము. మంచిగా పులగంలోకి చాలా టేస్టీగా ఉంటుంది, రొట్టెలోకి మంచిగా కలుపుకొని తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. కాబట్టి మీరు మీ టేస్ట్కి తగ్గట్టు కూర చిక్కగా ఉండాలా లూజ్గా ఉండాలా అనేది మీ చాయిస్. నేనైతే కూర కాస్త జ్యూసీగా గ్రేవీ ఉంటేనే బాగుంటుంది. సరే, ఇదంతా మంచిగా బాయిల్ అవ్వడానికి మనకు మినిమం 15 నుండి 20 నిమిషాలన్నా పడుతుంది. వెయిట్ చేద్దాం. అండి, మన కలగూర ఎంతవరకు వచ్చిందో చూసేద్దామా. వావ్, కూర చాలా బాగా ఉడికిందండి. కలగూర సూపర్, పర్ఫెక్ట్గా మంచిగా వాటర్ అంతా ఇంకిపోయి దగ్గరికి అయిపోయింది. ఈ టైంలో మనం ఇందులోకి ఇంకాస్త మీకు దగ్గరికి కావాలనుకుంటే ఇంకా కొద్దిసేపు వదిలేయండి, మంచిగా కుక్ అవుతుంది, అదే దగ్గరికి అయిపోతుంది. నేను ఇప్పుడు ఈ టైంలో నేను మంచిగా ఇందులోకి కొబ్బరి వేసుకుంటానండి. పొడి, ఎండు కొబ్బరి పొడి ఒక 3 లేదా 4 స్పూన్లు ఎండు కొబ్బరి వేసుకోండి. కూర చాలా బాగుంటుంది. కొబ్బరి వేసాక మంచిగా కలిపి ఒక 2-3 నిమిషాలు అలా మంట తగ్గించేసుకోవాలి. ఇంకా ఎక్కువ హై ఫ్లేమ్ అవసరం ఉండదు. మంట తగ్గించేసుకొని మంచిగా కలిపేసి అలా వదిలేద్దాం. సూపర్ అండి, కలగూర కలర్ఫుల్గా టేస్టీగా ఉంది. చూడడానికే అలా ఉందంటే తింటే ఇంకా ఏ రేంజ్లో ఉంటుంది. సరే, ఇప్పుడు ఇందులోకి మనము ధనియాల పొడి వచ్చేసి నేను 2 స్పూన్లు వేస్తున్నాను. ఓకే, అలాగే గరం మసాలా ఒక 1/2 స్పూన్, ఎక్కువ వద్దండి, 1/2 స్పూన్ సరిపోతుంది. ఆల్రెడీ మనం కారం ఎక్కువ వేసుకున్నాం కదా, మీరు మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోండి. ఇలా వేసిన తర్వాత ఒక్కసారి అలా కలిపేసి సన్నని మంట పైన 2 లేదా 3 నిమిషాలు అలా పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. అలా ఎలా అవుతుంది, మన ఫైనల్ టచ్ ఇవ్వాలి కదా, ఇద్దాం. దాని ఏముంది, ఇచ్చేద్దాం. కొత్తిమీర వేసేస్తే అయిపోతుంది. నేను ఇప్పుడు 2 లేదా 3 నిమిషాలు సన్నని మంట పైన వదిలేసి తర్వాత కొత్తిమీర చల్లి స్టవ్ ఆఫ్ చేద్దాం. ఓకే అండి, 2 నిమిషాల పైన అయిపోయింది. చూసారు కదా, మంచిగా ఆయిల్ పైకి వచ్చేసింది. ఒక్కసారి అలా కలిపేసుకుని సూపర్ అండి. కూర మాత్రం చాలా జ్యూసీగా గ్రేవీగా సూపర్ ఉంది. ఇప్పుడు మన ఫైనల్ టచ్ వచ్చేసి కొత్తిమీర తరుగు ఒక గుప్పెడు తీసుకోండి. మంచిగా ఆకులు వేసేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే అండి, మన భోగి స్పెషల్ కలగూర కర్రీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి, టేస్ట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, గట్టిగా లైక్ కొట్టండి, అంతకన్నా గట్టిగా కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.